చేరి ఎమ్మెల్యే అయిండు. కడియంశ్యారి అసెంబ్లీలో బయట ఏ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసిండు. కడియంశ్యారి ఎమ్మెల్యే అయింది. మరి ఆయన రాజీనామా చేయకుండానే, ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండానే నీ పార్టీలో చేరిండు కదా. అసలు నువ్వే ఆయనకు కండువ కప్పావు కదా. కండువ కప్పింది ఎవరు? కడియంశ్యారికి కండువ రేవంత్ రెడ్డే కదా. మరి రాజీనామా చేయకుండా పార్టీలు మారితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునిచ్చిన నువ్వు, మరి ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండానే నువ్వు పార్టీలో చేర్చుకొని నువ్వే కండువ కప్పితే మరి నీ మాట ఎవరికి వర్తించాలా? రాళ్లతో కొట్టాల్సింది కడియంశ్యారినా? రాళ్లతో కొట్టాల్సింది నిన్న? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్లో చేరిన ఆయనను రాళ్లతో కొట్టాలనా? రాజీనామా చేయకుండా పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపండి నేను చూసుకుంటా అన్నా, నిన్ను రాళ్లతో కొట్టాలనా? రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. విలువలు లేని రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. విధానాలు లేని రాజకీయాలు ఇప్పుడు ఎవరిని కొట్టాలి? రాళ్లతో రాజీనామా చేయని, రాజీనామా చేయకుండా కాంగ్రెస్లో చేరిన కడియంశ్యారిని రాళ్లతో కొట్టాలనా? రాళ్లతో కొట్టి చంపండి నేను చూసుకుంటా అన్నా, కప్పినా మరి నిన్ను రాళ్లతో కొట్టాలనా? నీ విలువలేని రాజకీయాలు, నీ విధానాలు లేని రాజకీయాలు ఎల్లకాలం చెల్లవు అనే విషయం రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. అదే సమయంలో ఇవాళ కడియంశ్యారి చాలా పెద్ద వయసు అని చెప్తున్నాం. కడియంశ్యారిని చాలా పెద్ద వయసు అని చెప్తున్నాం. ఒక గతంలో పిసిసి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మణ్ గారు కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్ చేరితే నీకు సిగ్గున్నదా అని పొన్నాల లక్ష్మణ్ మాట్లాడావు. ఈ వయసులో సావుదాలకు నీకు ఏం పని అని చెప్పి మాట్లాడావు. ఒక్కసారి అది కూడా వినండి. కడియంశ్యారి వయసు పొన్నాల లక్ష్మణ్ వయసు ఇంచుమించు ఒకటే కదా. కడియంశ్యారి వయసు పొన్నాల లక్ష్మణ్ వయసు ఇంచుమించు ఒకటే కదా. కడియంశ్యారి కాంగ్రెస్, పొన్నాల లక్ష్మణ్ కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరితే ఆయన్ని ఉద్దేశించి ఏం మాట్లాడినావో ఒక్కసారి వినండి. ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందల ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. సత్యముందల ఇదేం రోగమయా? సత్యముందల నేను ఇంతకాలం పోవడానికి ఏం మాటలు, చిల్లర మాటలు. ఇప్పుడు ఈ వయసులోనా ఆయన ఇట్లా చేసేది? 81 సంవత్సరాల వయసులో పార్టీ మారడమే బుద్ధి లేని పని. పార్టీకి రాజీనామా చేయడం, నిన్ను పెంచి పోషించిన పార్టీ కష్టాలలో ఉంది. నిన్ను నమ్ముకొని నీ జెండా మోసిన కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు. చూడండి, పొన్నాల లక్ష్మణ్ సిగ్గుండాలి నువ్వు పార్టీ మారడం అన్నాడు. నీకేం తక్కువ చేసింది అన్నాడు. కడియంశ్యారికి నిజంగానే బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది? కడియంశ్యారి వయసు పొన్నాల లక్ష్మణ్ వయసు సమానమే కదా. మరి పొన్నాల లక్ష్మణ్కి సిగ్గు లేకపోతే కడియంశ్యారికి సిగ్గు లేనట్టేగా. పొన్నాల లక్ష్మణ్కు కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తే బీఆర్ఎస్ కూడా కడియంశ్యారికి అన్ని చేసింది కదా. కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళిపోతావని చెప్పి మాట్లాడినావు కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ కష్టాలు ఉన్నదని చెప్పి అందరూ అనుకుంటుండ్రు కదా. మరి కష్టాలు ఉన్న బీఆర్ఎస్ నుంచి వస్తే నువ్వెట్లా తీసుకున్నావు? కడియంశ్యారికి, పొన్నాల లక్ష్మణ్కు కాంగ్రెస్ అన్ని చేసిందంటే కడియంశ్యారికి కూడా బీఆర్ఎస్ అన్ని చేసింది కదా. కడియంశ్యారి టీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీగా టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా. కడియంశ్యారిని ఎమ్మెల్సీ చేసింది కదా. కడియంశ్యారికి ఎమ్మెల్యే చేసింది కదా. కడియంశ్యారికి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా.
పొన్నా లక్ష్మిని ఉప ముఖ్యమంత్రి చేయలే. కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మిని ఉప ముఖ్యమంత్రి చేయలే. కానీ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా. ఆ సిగ్గులేను నువ్వు ఎట్లా తీసుకున్నావు? ఎట్లా తీసుకున్నావు? కాంగ్రెస్ పార్టీ అన్ని చేసిందని పొన్నా లక్ష్మణ్ అన్నావు కదా. మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కడియం శ్రీహరి కూడా అన్ని చేసింది కదా. ఏం తక్కువ చేసింది? పదవులు ఎన్ని ఉంటే గన్నిచ్చింది కదా. ఎమ్మెల్యే చేసింది, ఎమ్మెల్సీ చేసింది, ఎంపీ చేసింది, ఉప ముఖ్యమంత్రి చేసింది. బహుశా ఇన్ని పదవులు ఇంకా ఆయనకు వేరే పార్టీలో దక్కలేదు కదా, వేరే పదవులు దక్కలేదు కదా. మరి దీనికి నీ సమాధానం ఏంటిది? దీనికి సమాధానం ఏంటిది? ఈ నేపథ్యంలో విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇవాళ అదే కాంగ్రెస్లో వరంగల్ సీట్ నుంచి పెద్దపల్లి నుంచి 4-5 సీనియర్ మాదిగ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పనిచేస్తున్నారు 10-15 ఏళ్ళుగా. నాగర్ కర్నూలు నుంచి, సంపద నుంచి మొదలుకుంటే, చారకొండ వెంకటేష్ నుంచి మొదలుకుంటే 5-6 కూడా అక్కడ పనిచేస్తున్నారు. వరంగల్ నుంచి దొమ్మడి సాంబయ్య రేవంత్ రెడ్డినే నమ్ముకున్నాడు, నట్టేట ముంచిండు. ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిండు. రాజకీయంగా ఒకసారి నష్టపోయిండు. వర్ధనపేట సీటు వస్తుందని ఆశించాడు. ఇప్పిస్తాను నమ్మించి ఈయనకు మోసం చేసి మాలలకి ఇప్పించిండు రేవంత్ రెడ్డి. వరంగల్ సీటు వస్తుందని ఆశించిండు, నమ్మక ద్రోహం చేసిండు దొంబాటి సాంబయ్యకు. ఇక మీ సోదరుడిగా చెప్తున్నా, సింగపురం ఇందిరా ఆడ వర్ధనపేటలో 2 సార్లు, గన్పూర్లో 2 సార్లు పోటీ చేసింది కాంగ్రెస్ నుంచే. మొన్న కూడా తక్కువ దాంతో ఓడిపోయింది. టిక్కెట్కు అర్హురాలు. మీరు చూడండి, రెడ్లకు ఒక న్యాయం, ఇతర కులాలకు ఒక న్యాయం జరుగుతుంది. జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి ఓడిపోయిండు, కానీ ఆయనకు మాత్రం ఆయనకు మాత్రం నిజామాబాద్ సీటు కాంగ్రెస్ ఖాయం చేస్తుంది. ఆయనకు ఎమ్మెల్సీ ఉన్నది, కానీ నిజామాబాద్ సీటు ఖాయం చేస్తుంది. మరి ఇందిరా గన్పూర్ నుంచి ఓడిపోయింది, తక్కువ మెజార్టీతో ఓడిపోయింది. మరి ఇందిరకు మాత్రం టికెట్ రాలేదు, మాదిగ కాబట్టి. ఇక పోతే వరంగల్లో కాంగ్రెస్ టికెట్ కోసం డిప్యూటీ సీఎం స్థాయి రాజన్న కూడా ఉన్నాడు లైన్లో. రాజన్న కూడా ఉన్నాడు, కానీ ఆయనకు టికెట్ రాలేదు. కానీ నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయనే చెప్పిండు ఒకసారి, 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్కనాడు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గుర్తుకు ఓటేయనోడు అతను. ఆయన వేలే, ఆయన కుటుంబం వేలే, కానీ ఆయనకు మాత్రం, ఆయన కూతురుకు మాత్రం ఇప్పుడు టికెట్ వచ్చేసింది. అంటే డిప్యూటీ సీఎం స్థాయి రాజన్నకు లేని విలువ. ఇకపోతే